దసరా తర్వాత జరిగినటువంటి రోజు చాలా తక్కువ సమయంలో మీరందరూ రావడం జరిగింది. మీ అందరికీ నా తరఫున నవరాత్రులు, దసరా, అదేవిధంగా అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు. ఒకటి, అందరం కూడా మనం కేంద్ర ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్గా మన గవర్నమెంట్ ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఇంపార్టెంట్. ఎవరిని వేసాము, ఎవరు కౌన్సిల్ మెంబర్ ఉన్నారనేటువంటిది ఒక విషయం అయితే, మనం ఏ రకంగా మన గవర్నమెంట్ ఇమేజ్ కాపాడుతూ ఉన్నాం, ఏ రకంగా మన ఆర్గ్యుమెంట్స్ మన కేంద్ర ప్రభుత్వ పాలసీలకు అనుకూలంగా కోర్టులో వాదిస్తూ ఉన్నాము అనేటువంటి ప్రధానంగా మీరు అవసరమైతే కొంత ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టుకొని, ఎవరైతే మరి కౌన్సిల్లో ఉంటారో అందరూ కూడా కలిసి కౌన్సిల్ 1-2 days ఎక్కడైనా ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టుకొని బాగా ఎఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో వచ్చేటువంటి ఈ 3 సంవత్సరాలు మనకు చాలా ముఖ్యమైనటువంటి సమయం ఇది. ఈ 3 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలకు అనుగుణంగా మనం ఏ రకంగా వాదిస్తున్నాము, ఏ రకంగా మన యొక్క ఇష్యూస్ మనము జడ్జి ముందు పెడతా ఉన్నాము అనేటువంటిది ప్రధానంగా ఎవరికి వారు ఆలోచన చేసుకొని చేయాలి. దాని చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా బాధ్యత అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు చిన్నగా మనకు కేసులు తక్కువ ఉన్నా, కేసులు ఎక్కువ ఉన్నా కాకుండా మనం ఒరిజినల్గా వీఆర్ కమిటెడ్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలు ఇంప్లిమెంట్ చేసేటువంటి దాంట్లో మీకు రోల్ కూడా కొంత ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆ దిశలో రానున్న రోజుల్లో ఎఫెక్ట్గా మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్టాండ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండ్ను మీరు కోర్టుల్లో వాదించి మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. రానున్న రోజుల్లో మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక సవాల్ లాంటిది 3 years. ఈ 3 సంవత్సరాలు కూడా అందరం మనం కష్టపడాలి. మీ సంబంధించినటువంటి సెక్టార్లో మీరు మనము ఎవరికి వారు మన అందరం కష్టపడి రానున్న రోజుల్లో మనం తెలంగాణలో అధికారంలో రావాలి అంటే అన్ని రకాలుగా అందరం కలిసిమెలిసి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కోరుకుంటూ మరొకసారి నేను కేంద్ర లా అండ్ అదేవిధంగా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గారికి మరి అర్జున్ రామ్ మేఘవాల్ గారికి నా తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, చాలా ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఐడియాలజీతో కమిట్మెంట్తో పార్టీలో చేరడం, వారు మంత్రిగా ఎదగడము, చాలా అందరితో కలిసిమెలిసి అర్జున్ రామ్జీ మనము ఎవరు కలిసినా కూడా చాలా ఆప్యాయతతో ప్రేమతో మరి వారు తమ బాధ్యత నిర్వర్తిస్తుంటారు. అలాంటి మంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆయన అంత ఉన్నత స్థాయి విద్య చదువుకున్నప్పటికీ కూడా మరి వ్యవహారంలో కానీ పని చేయడంలో కానీ, కాబట్టి ఈరోజు అతిపెద్ద బాధ్యత రెస్పాన్సిబిలిటీ నరేంద్ర మోడీ గారు ఈరోజు అర్జున్ రామ్ మేఘవాల్ గారికి ఇచ్చారు. ఇది పెద్ద బాధ్యత మనకు. కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చే 3 సంవత్సరాలు మనం, ఎందుకంటే అనేక రిఫార్మ్స్ తెస్తుంది. ఇంతకుముందు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పారు, ఎవ్రీ మినిస్ట్రీ రిఫార్మ్స్ పర్ఫార్మ్ అనేటువంటి పద్ధతిలో ఈరోజు మనము చేస్తాము. ఈ రిఫార్మ్స్లో అనేక రకాల కొత్త సమస్యలు కూడా వస్తుంటాయి. వాటన్నింటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసము వారికి బాధ్యత ఇచ్చారు అర్జున్ రామ్ మేఘవాల్ గారికి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. వారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అనేక అంశాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మనము మీకు అందరూ తెలుసు, గత 10-11 సంవత్సరాలుగా ఈ యొక్క అనేక రకాల మార్పులు చట్టాలు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక చట్టాలను వరుసగా ఒక్కొక్క మినిస్ట్రీ మార్చుకుంటూ వస్తాం. ఇప్పటికీ చాలా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలే అమలు జరుగుతూ ఉన్నాయి. వాటిని సమూలంగా మార్పు చేసి వర్తమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా వర్తమాన ప్రజల ఆలోచనకు అనుకూలంగా చట్టాలు తేవాలనేదే ఈరోజు మోడీ గారి ఆలోచన. ఆ విధంలో ఈరోజు అర్జున్ రామ్ మేఘవాల్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. వారికి మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.